ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము హౌ డు యూ సార్ట్ ఎరే ఎలిమెంట్స్ అని చెప్పేసి ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాము. ఎరేని సార్ట్ చేయడానికి మనము ఎలా చేస్తాము అని చెప్పేసి అడుగుతారనమాట. అయితే ఇక్కడ మన ఎరే మెథడ్స్‌లో సార్ట్ మెథడ్ అని చెప్పేసి ఒకటి ఉంటదనమాట. దీని ద్వారా మనము చాలా సింపుల్‌గా వన్ లైన్‌లో మనము ఎరే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో వాటిని సార్ట్ చేయొచ్చు. అంటే సార్ట్ మెథడ్ అంటే ఏంటి? దీన్ని ఎందుకు వాడతారో చూసినట్టయితే జావాస్క్రిప్ట్‌లో సార్ట్ మెథడ్ అనేది ఎరే ఎలిమెంట్స్‌ని ఆర్డర్‌లో పెట్టడానికి వాడతాము. అంటే ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనమాట. ఈ 2 టైప్స్ ఆఫ్ ఆర్డర్‌లో పెట్టడానికి మనము ఈ సార్ట్ మెథడ్‌ని వాడతాం అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. కాన్స్ట్ నంబర్స్ అని చెప్పేసి ఇందులో మనకి 40, 100, 1, 5, 25 అని చెప్పేసి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి మనకి ఇలా ర్యాండమ్‌గా ఉన్నాయన్నమాట. అయితే దీన్ని నేను సార్ట్ మెథడ్ డైరెక్ట్‌గా నంబర్స్‌ని సార్ట్ మెథడ్ వాడాను. వాడేసి ఇక్కడ నేను దీని రిజల్ట్ చూసినట్టయితే మనకి ఏమొస్తుందంటే 1, 10, 100, 25, 45 అని చెప్పి వచ్చింది. కరెక్ట్‌గా వచ్చిందా? రాలేదు. రాంగ్ వచ్చిందనమాట. డైరెక్ట్ సార్ట్ మెథడ్ వాడితే. ఎందువల్ల అంటే సార్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అంటే అసెండింగ్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ క్యారెక్టర్‌ని అంటే ఫస్ట్ డిజిట్‌ని మాత్రం చెక్ చేస్తుంది. ఇక్కడ మనకి అందుకనే 1 తర్వాత 1 తర్వాత 1 తర్వాత 2 వచ్చింది. తర్వాత 4 వచ్చింది. తర్వాత 5 వచ్చింది. అలా ఫస్ట్ లెటర్‌ని తీసుకొని ఇది చేసిందనమాట. ఇలా మనం కాకుండా మనకి పర్ఫెక్ట్‌గా రావాలంటే మనం ఏం చేస్తామంటే ఒక చిన్న కండిషన్ అనేది రాయవలసి ఉంటుంది అనమాట సార్ట్ మెథడ్ లోపల. ఇప్పుడు ఈ కండిషన్ రాశాను నేను. ఈ కండిషన్ రాసిన తర్వాత నేను చెక్ చేస్తాను. ఇక్కడ మనకి ఏమొచ్చింది 1, 5, 10, 25, 40, 100. ఇప్పుడు మనకి కరెక్ట్‌గా వచ్చింది. అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది. అసెండింగ్ ఆర్డర్ రావాలంటే ఇలా A-B మనకి డిసెండింగ్ ఆర్డర్ రావాలంటే B-A అని చెప్పేసి వాడతారు. రివర్స్ వాడాలి అంతే ఏం లేదు. B-A. ఇప్పుడు B-A పెట్టాను నేను. ఇక్కడ మళ్ళీ దీన్ని నేనేం చేస్తా మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ 100, 40, 25, 10, 5, 1 అని చెప్పి వచ్చిందనమాట. ఇలాగ మనకి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్‌లో మనము ఈ యొక్క ఎలిమెంట్స్‌ని మనం చేయొచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది? A-B అనేది అని చెప్పి ఈ కండిషన్ ఎలా పనిచేస్తున్నట్టయితే ఫస్ట్ మనకి ఏలో ఏమొస్తది 40 వస్తది. తర్వాత బిలో ఏమొస్తది 100 వస్తది. 40, 100 40 - 100 అనమాట. 40 - 100 అంటే ఎంత? -60. ఎందుకంటే మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి -60. -60 అంటే మనకి నెగెటివ్ వాల్యూ వస్తే ఏమవుతుందంటే ఏ ప్రింట్ అవుతుంది. పాజిటివ్ వాల్యూ వస్తే బి ప్రింట్ అవుతుందనమాట. అప్పుడు మనకి -40 అంటే -60 వచ్చింది కాబట్టి మనకి ఏం ప్రింట్ అయింది? 40 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తది 100 - 1 100 - 1 అంటే 99 అంటే పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఏమవుతది? బి ప్రింట్ అవుతది. అంటే 1 ప్రింట్ అవుతది. మళ్ళీ 41 మళ్ళీ చెక్ చేస్తది. 40 - 1 అంటే 39 అంటే పాజిటివ్ వాల్యూ. మళ్ళీ బి ప్రింట్ అవుతది. అంటే 1 అనేది ముందుకొస్తది. ఇలాగ ప్రతి ఎలిమెంట్‌ని కూడా చెక్ చేసుకుంటూ ఎళ్తదనమాట ఈ కండిషన్ ప్రకారం. అప్పుడు మనకి రిజల్ట్ అనేది 1, 5, 10, 25, 40 అని చెప్పేసి వస్తుందనమాట. ఇది సార్ట్ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ జావాస్క్రిప్ట్.